ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయండి. రాజమండ్రిలో సుమారు 20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి. ఈ 20,000 మంది డ్రైవర్లు ఏమైపోతారని ఒక ఆలోచన లేదు సార్. ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాం. ఫ్రీ బస్ ఇచ్చేయడం వల్ల ఎవరికి నష్టం అండి? 10 మందికి మేలు జరుగుతుంది. ఆడవాళ్ళకి 10,000 మంది పోతున్నారు కదండి, వాళ్ళ జీవితాలు పోతున్నాయా? 10 మంది సుఖపడతారు, వాళ్ళు ఫ్రీగా వెళ్తారు, ఆటోలో వస్తారు, బస్ మీద వెళ్ళిపోతారు. ఈ 10 మందికి ఆటోలు ఎక్కితేనే మాకు గడుతుందండి. ఆ 10 రూపాయలు మాకు వస్తేనే 3 రూపాయలు మేము ఫైనాన్స్ కట్టుకుంటాం, 2 రూపాయలు అప్పులు తీసుకుంటాం, 2 రూపాయలు తింటాం. ఇప్పుడు ఆ తినేది లేకుండా చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల నష్టమే తప్పించి లాభం లేదు. ఈ పథకం పెట్టడం వల్ల ఖజానాకు 300 కోట్ల రూపాయలు లాస్ వస్తుందండి. ఆ లాస్ కూడా మా మీదే రుద్దుతారండి, పబ్లిక్ మీదే. వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. ఇవాళ నా కుర్రాడు ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు. నాగరాజు 15 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు అండి. ఇతను ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఇతను ఆటో మానేస్తాడు. ఒంటరి లాస్ అయిపోతాడు కదండి. ఆటో ఇంటి దగ్గర పెట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఆటో పెట్టుకోలేడు కదండి. ప్రతిదీ నష్టమేనండి ఈ పథకం వల్ల. 10 మందికి మేలు చేయాలనుకుంటున్నారు, 100 మందిని పాడు చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి. ప్రయాణం చేస్తే ఎంతమంది చేస్తారండి? ఆటోలు మొత్తం ఒక 20 లక్షల మంది చేస్తారండి. 6 లక్షల మంది పోవాలండి ఆటో డ్రైవర్లు. వేస్తారు 15,000. ఎప్పుడు వేస్తారండి? ఇప్పుడు ఆ పథకం అమలు అయితే 10,000 వేస్తారు. 10,000 అంటే అందరినీ రోజుకు 3 రూపాయలు కూడా పడలేదండి. అంటే మాకైనా భిక్ష వేస్తున్నారండి ఆయన 3 రూపాయలు రోజుకి 3 రూపాయలు భిక్ష వేస్తున్నారండి ఆటో డ్రైవర్కి. ఆ 3 రూపాయలతో బతికేస్తాం మేము. రోజుకి మేము 500, 600 సంపాదించుకుంటామండి. మా బతుకుని పాడు చేయొద్దని చెప్పండి. మా బతుకుని ఏం పాడు చేయొద్దు ఆయన. మా బతుకు మేము బతుకుతాం. మాకు ఈ ఫ్రీ బస్ వద్దు, ఏది వద్దండి. మాకు ఈ పథకాలు వద్దండి బాబు. మమ్మల్ని బతకానే ఉండే. సాధారణంగా ఒక ఆటో డ్రైవర్ నికర ఆదాయం ఉదయం నుంచి రాత్రి దాకా తోలితే వెళ్తుంటుంది. 500, 600 తోలుకుంటామండి. అందులో 300 రూపాయలు రెంట్ కానీ ఫైనాన్స్ కానీ పోద్దండి. 200 రూపాయలు డీజిల్ పోద్దండి. మహా మిగిలితే 100, 150 మిగులుతుందండి బతుక్కి. ఆ బతుకుని అలా గడుచుకుంటున్నామండి అంతే. జాతర చేసుకుంటే ఈ లోపల ఏ ఆర్టీఓ, ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్, ఏ పోటీ చలన కొడితే ఆ డబ్బులు కూడా వెళ్ళిపోతాయి మిగలవండి. ఇంతకుముందు బాగానే ఉండేదండి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఒకడు కేసు రాసేవాడు కదా, విజయవాడ దాకా వైజాగ్ దాకా వెళ్ళేవాళ్ళు. ఎవరో పట్టించుకునేవారు కాదండి. ఇప్పుడు రాసం కట్టిన రాజనగరం దాడదామంటే భయం వేస్తుందండి. ఇప్పుడు పక్క మీరు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ ఫ్రీ బస్ వస్తుంది కదా, మీ మీద మరి ఇంకేం ఉండదండి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం బెల్లం పిల్లలతోని.